భూభారతి ప్రాజెక్ట్ వర్క్ లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించడం కూడా పలు ఆ డిమాండ్లతో కూడా ఎవరైతే మొత్తం కూడా నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న భూభారతిలో పనిచేస్తున్నటువంటి బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ఈ రోజు నల్గొండ జిల్లా కలెక్టర్ను కలవడానికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వీరి సమస్యలు ఏంటి, మొత్తం కూడా భూభారతి ప్రాజెక్టులో వీళ్ళు చేయవలసిన పనులు ఏంటి, ఇప్పుడు వాళ్ళకు నెలసరి జీతం ఏ విధంగా వస్తుంది, మొత్తం కూడా వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఎందుకు ఈ రోజు నల్గొండ జిల్లా కలెక్టర్ను కలవడానికి వచ్చినారు, తదితర అంశాలు తెలుసుకునేందుకు ఆపరేటర్లు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏంటి, మొత్తం కూడా మీ భూభారతి సంబంధించిన సమస్యలు ఏంటి? సార్, మేము అందరం భూభారతి ఆపరేటర్లము. మేము కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నాము. రాష్ట్రం మొత్తంలో 636 మంది ఉన్నాము. ఈ 636 మంది కూడా ప్రతి మండలము మరియు రెవెన్యూ డివిజన్ మరియు జిల్లా స్థాయిలో ఒక్కొక్కరుగా పనిచేస్తూ ఉన్నారు. వీరు చేసే పని ఏంటంటే, మేము మొత్తం టెక్నికల్ వర్క్ మొత్తం చూసుకుంటున్నాం. భూభారతిలో ఉన్నటువంటి టెక్నికల్ సమస్యల మీద మేము పనిచేస్తూ ఉంటాము. మండల్ లెవెల్లో రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉంటాము. రిజిస్ట్రేషన్లతో పాటు విడివిగా వేరే పనులు చెప్పినా కూడా అవి కూడా మేమే చేస్తుంటాము. ఎలక్షన్ వర్క్ అయినా ప్లస్ అదేవిధంగా ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చినటువంటి SIR కావచ్చు, సాదా బైనామా కావచ్చు, ఇంకా రెవెన్యూ సదస్సులు కావచ్చు, ప్రతి గవర్నమెంట్ పెడుతున్నటువంటి ప్రతి ఒక్క పర్చేస్ దాంట్లో కూడా ప్రోగ్రాంలో కూడా మేము యాక్టివ్గా పనిచేస్తాం. మేము అన్నీ చేస్తూనే ఉంటాం. అయినప్పటికీ కూడా మమ్మల్ని 636 మందిని కూడా అందులో సగం మందిని తీసేసి ఒక 332 మందిని ఉంచాలి అని చెప్పేసి రీసెంట్గా CCL నుంచి ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. దీనివల్ల మేమందరం మా కుటుంబాలు మొత్తం రోడ్డున పడే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఈ విషయం గురించని మేమందరం ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. కలెక్టర్ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చేసి మా అందరి జీవితాలు మంచి కావాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. రేపు CCLకి వెళ్ళేసి మా బాధని చెప్పుకునే ప్రయత్నం చేస్తాము. సార్, మీరు ఇన్ని రోజుల నుంచి కూడా భూభారతి ఆపరేటర్గా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మీకు నెల శాలరీ ఏ విధంగా వస్తుంది, వచ్చే శాలరీ మీ కుటుంబాలకు సరిపోతుందా, దీని మీద ఏమైనా మీరు అప్పీల్ చేస్తున్నారు? అవును సార్, మేము చేసే పనులకి మాకు వచ్చేటటువంటి జీతాలకి అసలు సంబంధం లేని పరిస్థితి ఉంది. మనకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలనేది మనకు ముందు నుంచి ఉన్నది. కానీ మేము మాత్రం పనికి తగ్గ వేతనం కాకుండా మేము చేసే పనికి మాకు వచ్చే జీతాలకు సంబంధం లేకుండా అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, కాంట్రాక్ట్ బేసిక్లా మేమందరం ఉన్నాం కాబట్టి ఒక ఏజెన్సీని మధ్యవర్తిగా పెట్టేసి ఏజెన్సీకి గవర్నమెంట్ ఎంతైతే అమౌంట్ ఇస్తుందో అంత అమౌంట్ మాకు రాకపోవడం వల్ల మేము కుటుంబ పరిస్థితులు కూడా భారంగా మారుతుంది. కుటుంబాన్ని నెట్టుకు రావడం కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. మాకు ఇచ్చే జీతం గవర్నమెంట్ నుంచి 21,000 రూపాయలు జీతం ఇస్తుంటే మాకు 17 ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని కటింగ్స్ బోను కూడా ఏజెన్సీ కూడా కమిషన్ కింద తీసుకోగా మాకు 12,000 రూపాయలు మాత్రమే మాకు పంపిస్తున్నారు. అయినప్పటికీ మేము ఇది చేసుకుంటూనే ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఎప్పటికైనా రెగ్యులర్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశం మాకుంది. ఆ ఉద్దేశంతో ఇన్ని రోజులు పని చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పటికీ తీరా ఈ రీసెంట్గా వచ్చినటువంటి ఈ సర్క్యులర్ వల్ల మా కుటుంబాలందరూ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతానికి మాకు ఇంకా జీతాలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. 12 నెలల నుంచి కూడా 12 నెలల నుండి జీతాలు రాకపోవడం వల్ల మాకు ఇబ్బందిగానే ఉంది. ఈ విషయం గురించి ఇప్పటివరకు మినిస్టర్లను కలిసాము, మంత్రులను కలిసాము, అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కూడా కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము. అందరినీ కలుస్తూనే ఉన్నాం కానీ మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఇన్ని రోజులు మేము బయటికి రాకపోవడానికి ఈ గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ ప్రోగ్రాంలలో మేమే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల మా సమస్యలు మేమే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు అందరినీ బయట వేసే వరకు తప్పని పరిస్థితులలో మేము బయటకు వచ్చేసి ఈరోజు మేము ఇక్కడ ఈ కలెక్టరేట్ ముందు నిలబడవలసి వచ్చింది. రైట్. ముఖ్యంగా కూడా సార్ మీరు చెప్పండి, మీరు ఏ మండలంలో ఆపరేటర్గా పనిచేస్తున్నారు, ముఖ్యంగా కూడా మీకు అక్కడ ఉన్న సమస్యలు ఏంటి? నేను నల్గొండ మండలంలో పనిచేస్తున్నాను. మాకు పని ఒత్తిడి అయితే బాగా ఉంది. దానికి తగిన వేతనం అయితే రావట్లేదు. రాక కూడా మాకు ఆల్మోస్ట్ 15 నెలలు అవుతుంది జీతం రాక. ఆ విధంగా ఈరోజు మేము మొత్తం సగం మందిని తీసేస్తామని చెప్పేసి చెప్పారు. అండ్ జూనియర్ అసిస్టెంట్లకు కూడా కొత్తగా ట్రైనింగ్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు. దాని దృష్ట్యా మేము CCL గారిని కలుద్దామని చెప్పేసి ముందుగా కలెక్టర్ సార్కి చెప్దామని వచ్చేసినాం. సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఆపరేటర్గా పనిచేస్తాం? మేము 8 సంవత్సరాలు అవుతుందండి. 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఏంటి మరి మీరు సంబంధించిన అధికారులకు అప్పీల్ చేయలేదు? సార్, మేము 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మమ్మల్ని తీసేస్తే రోడ్డు మీద పడేస్తే మా పరిస్థితులు ఎట్లా ఉంటాయి? మేము గత 2 సంవత్సరాల నుంచి అందరికీ కలిసిన వాళ్ళందరికీ, మంత్రులకు కానీ, మినిస్టర్ అది మన ఎమ్మెల్యేల గారికి కానీ, కలెక్టర్ గారు కానీ, CCL గారికి కూడా అందరికీ వినతి పత్రాలను ఇచ్చుకుంటూ వచ్చినాము. అయినా కూడా స్పందన అయితే లేదు. రైట్ సార్, మొత్తం చెప్పండి, మీరు ఏ మండలం నుంచి వస్తున్నారు? నేను త్రిపుర మండలం నుంచి వస్తున్నాము. మేము గత 8 సంవత్సరాలుగా ఫస్ట్ ధరణి ప్రవేశపెట్టినారు. ధరణి అయిపోయిన తర్వాత భూభారతిని తీసుకొచ్చినారు. ఎలాంటి పని ఒప్పచెప్పినా గవర్నమెంట్ నుంచి మేము ముందుండి పని చేస్తున్నాము. ప్రజలకు ఎంత సేవ చేస్తున్నామో అంత సేవ చేస్తున్నాము. రైతులకు
ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికొచ్చిన పనిని అప్పుడే త్వరితగతిన పూర్తి చేస్తున్నాము. కానీ మాకు 15 నెలల నుంచి జీతాలు అందకపోగా గత నెలలో మొత్తం మేము రాష్ట్ర వ్యాప్తంగా 636 మంది ఆపరేటర్స్ ఉంటే 332 మందిని కంటిన్యూ చేయమని చెప్పేసి ఆర్డర్స్ వచ్చినాయి. నిన్న కాక మొన్న శనివారం రోజు సాక్షి పేపర్లో ప్రచురితమైన కథనం ప్రకారము జూనియర్ అసిస్టెంట్ల చేతిలోకి భూభారతి సేవలు అన్ని రావడం వల్ల మా ఉద్యోగ భద్రత లేదు, మాకు కుటుంబ పోషణ భారంగా ఉంటుంది, మేము ఏం చేయాలో అనేది అర్థం కావడం లేదు. ఉన్న ప్రతి ఒక్క 636 మందిలో ప్రతి ఒక్కరు వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, బీటెక్ చేసినారు, ఎంటెక్ చేసినారు. వేరే ఇప్పుడు ప్రతి ఒక్కరికి 35 సంవత్సరాలు పైబడిన ఉన్నారు. బయట మేము ఏదైనా ఉద్యోగము వెతుక్కోవాలన్నా మా వయసు రీత్యా చూసి ఉద్యోగాలు దొరకపోవడము అందులోటి ముఖ్యంగా కూడా భూభారతి సంబంధించిన ఆపరేటర్లు ఒకటే చెప్తున్నారు, మేము ఏమైనా గొంతమ్మ కోరికలు కూడా కోరట్లేదని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే మొత్తం భూభారతి ప్రతి మండలంలో కూడా ఒక భూభారతి ఆపరేటర్ ఉంటారు. దానికి సంబంధించిన గ్రామాలలో సంబంధించిన భూ రిజిస్ట్రేషన్లు కానీ అదేవిధంగా ప్లాట్ రిజిస్ట్రేషన్లు కానీ సంబంధించి కూడా మొత్తం పనులు మేమే చేస్తాం. మేము చేసే పనులు కాకుండా కూడా ఎంఆర్ ఆఫీస్లో జరిగే ప్రతి పని కూడా మా మీద అదనంగా భారం పడుతుంది. అయినా మేము 10 సంవత్సరాల నుంచి కూడా పని చేసుకుంటూ వస్తున్నాం. చాలా జీతాలతో ఇచ్చినా కూడా మేము జీవనం కనిపిస్తున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. ఇప్పుడు మొత్తం వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేయడం లేకపోతే వేరే కాంట్రాక్ట్ బేసిక్ అని తదితర అంశాలు కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తాం, మేము భూభారతిలోనే ఉంటాం, భూభారతి ఆపరేటర్లో ఉన్నాం కాబట్టి మేము ఇక్కడనే పని చేస్తాము. ముఖ్యంగా కూడా మాకు పని భద్రత కల్పించాలి. మాకు వచ్చే శాలరీ కూడా సరిపోవడం లేదు, అది కూడా పెంచాలని కూడా మీరు ప్రధాన డిమాండ్తో కూడా ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ని కలవడానికి కూడా వీరందరూ కూడా నల్గొండ జిల్లా కలెక్టర్కి వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.